భారతదేశ దౌత్య కార్యాలయం చొరవ తీసుకుని 7 నెలల క్రితం కువైట్లో మరణించిన మహిళ మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంలో సహాయపడింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం వేములదేవి పడమరకు చెందిన గొర్లకుమారి అలియాస్ వెంకట నరసమ్మ జీవనోపాధి నిమిత్తం 12 ఏళ్ల క్రితం కువైట్ వెళ్లింది. గత ఏడాది సెప్టెంబర్ 9న ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మృతదేహాన్ని తీసుకురావడానికి కుటుంబ సభ్యులను 2 లక్షల రూపాయలు కట్టాలని కోరారు. ఆర్థిక స్తోమత లేక ఆమె మృతదేహాన్ని తీసుకురాలేక కుమారుడు వదిలివేశాడు. ఇటీవల భారత దౌత్య కార్యాలయం నుంచి కుమారి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని ఫిబ్రవరి నెలలో సమాచారం అందింది. ఆమె కుటుంబ సభ్యులు రెవెన్యూ అధికారులను సంప్రదించి తన తల్లి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం వారు సహాయం చేయాలని వేడుకున్నారు. ఈ విషయాన్ని నర్సాపురం సబ్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఎంబసీ అధికారులకు తెలియజేశారు. ప్రభుత్వం వారు చర్య తీసుకుని మృతదేహాన్ని అప్పగించారు. Raya